ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కొన్ని వింతైన ఆచారాలని పాటిస్తూ ఉంటారనమాట. వాటి గురించి తెలిసినప్పుడు లేకపోతే విన్నప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. సో జపాన్లోని ఉయోనుమా అనే ప్రాంతంలో కూడా ఒక వింతైన ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారనమాట. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడే పెళ్ళైన కొత్త వరుడికి ఇది వణుకు పుట్టించే ఆచారం అనమాట. ఎస్. సో ఈ ఆచారం ప్రకారం ఏంటంటే, సో పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శీతాకాలంలో బామ్మర్తులందరూ కలిసి ఆ కొత్త పెళ్లి కొడుకుకి అర్ధనగ్నంగా మంచులో నిలబెడతారనమాట. ఆ తర్వాత చల్లటి నీళ్లు పోస్తారు ఆ పెళ్లి కొడుకు మీద. ఇది ఎందుకు పాటిస్తారంటే, పెళ్లి కొడుకు కుటుంబ బాధ్యతను మోయడానికి సరిపడా ఓపికను ధైర్యాన్ని కలిగి ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి మాత్రమే ఈ కఠినమైన పరీక్షను పెడతారట. సో ఇందులో పాస్ అయితే కనుక సో ఆయనకి సో పూర్తి ధైర్యం ఓపిక ఉంది కుటుంబ బాధ్యతను చూసుకోవడానికి అని చెప్పేసి నమ్ముతారనమాట. సో ఈ వింతైన ఆచారం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసేయండి.